గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కల ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, అలాగే సంతానలేమికి కారణాలేంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణం ఏంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. సో థైరాయిడ్ గురించి కారణాల గురించి అడిగాను, కంటిన్యూ చేయండి. సో థైరాయిడ్ అనేది మనకు ఒక గ్రంథి అన్నమాట. సో అది ఏం పని చేస్తుంది అంటే T3 అని ఒక హార్మోన్, T4 అని ఒక హార్మోన్, ఈ రెండు హార్మోన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇవే హార్మోన్స్ అనేది మొత్తం మెటబాలిజంని నడిపిస్తారు. అంటే బాడీలో ఏమేం పనులు జరుగుతున్నాయి అవి ఈ హార్మోన్ మూలననే జరగడం జరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది తక్కువ రిలీజ్ అయినా కూడా మనకు ప్రాబ్లం, ఎక్కువ రిలీజ్ అయినా కూడా మనకు ప్రాబ్లం. అంటే థైరాయిడ్ ఎక్కువ T3 T4ని రిలీజ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అంటే హైపర్ థైరాయిడ్ రావడం అనేది జరుగుతుంది. అదే మనకు T3 T4 అనేది తక్కువ మాత్రలో రిలీజ్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది అంటే దానికి హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ అనమాట. ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. చిన్న పిల్లల్లో కూడా రావచ్చు, అండ్ టీనేజర్స్లో కూడా రావచ్చు, ఓల్డ్ ఏజెస్ కూడా రావచ్చు, మిడిల్ ఏజ్లో కూడా రావచ్చు. అంటే ఏ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కానీ ఎక్కువగా ఈ ప్రాబ్లం మనం 30s 40sలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా చూస్తాము, ఎలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తామన్నట్లు చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే వాళ్ళలో మనం ఎక్కువ చూస్తాము. లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి, లేదంటే ఆ పేషెంట్కి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి, సీలియాక్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అంటే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కొంచెం అయోడిన్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. అలాగే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అని ఒకటి హార్మోన్ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవుతలేదంటే కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్లో కూడా ప్రాబ్లం ఒకవేళ వచ్చింది అంటే థైరాయిడ్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దేని మూలానైనా రావచ్చు. అంటే మనకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినాయి, తలకి దెబ్బ తగలడం అనేది జరిగింది, లేదంటే రేడియేషన్స్ ఒకవేళ తీసుకున్నాము, లేదంటే ఫస్ట్ మీకు హైపర్ థైరాయిడిజం డిటెక్ట్ అయింది, దానికి మనం మందులు వాడినాం, దాని తర్వాత రేడియేషన్ థెరపీ అనేది ఒకవేళ తీసుకున్నామంటే హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. అలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అన్నమాట హైపోథైరాయిడ్ అనేది రావడానికి. ఓకే అండి, మరి సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఎలా ఉంటాయి సిమ్టమ్స్ ప్రతి ఒక్కరిలో కూడా? అంటే సేమ్ ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? సిమ్టమ్స్ పరంగా చూసుకుంటే అందరిలో సిమ్టమ్స్ డిఫరెంట్ రావడం జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ దేర్ సివియారిటీ అన్నమాట. సివియారిటీ బట్టి వాళ్ళకు సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో చాలా లక్షణాలు అనేటివి మనం చూడొచ్చు. సో అన్ని లక్షణాలు అందరికీ రావడం జరుగుతుంది అన్నట్లు ఏమీ ఉండదు. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్లీ మనం చూసుకుంటే ఎలాంటి లక్షణాల మూలన మనం డౌట్ చేయవచ్చు కి భయ్ ఈయనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ వీక్నెస్ అన్నమాట. చాలా వీక్నెస్ అనేది అనిపించడం, మొబ్బుగా అనిపించడం, నిద్ర అనేది చాలా ఎక్కువ రావడం, బాడీ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ అనేటివి రావడం, జాయింట్ పెయిన్స్ అనేది అనిపించడం. సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. దాంతో సహా ఆకలి కొంచెం తక్కువ అయిపోవడం జరుగుతుంది, కానీ వాళ్ళ వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది అన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అంటే సరిగ్గా తినట్లేదు, ఫ్రెష్ కూడా బాడీ లేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అయినా కూడా వెయిట్ పెరగడం జరుగుతుంది. అండ్ అలాగే గొంతులో కొంచెం ఇబ్బంది అనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మింగుతున్నప్పుడు వాళ్ళకు కొంచెం ఏదో అడ్డంగా వస్తుంది అన్నట్లు అనిపించడం, కొంతమందికి వాయిస్ చేంజ్ అయినట్టు కూడా అనిపించడం,
అండ్ నార్మల్లీ మనం ఇలా పైన చేసి చూస్తే అక్కడ వాపు కూడా మైల్డ్గా వాపు వచ్చేలాగా కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు చూస్తుంటాము. ఇప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుందంటే హెయిర్ లాస్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జనరల్లీ హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవ్వడం అండ్ దాంతో సహా ఇరిటబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇరిటబిలిటీ అంటే తొందరగా చిరాకు పడడం అన్నమాట. చిన్న మాటకై చిరాకు రావడం, కోపం తొందరగా రావడం, హెయిర్ ఫాల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ ఫాల్. మనం బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఇంత హెయిర్ అనేది కింద పడినట్టు అనిపించడం అండ్ దాంతో సహా మెమొరీ ప్రాబ్లం అనేది రావడం, సరిగ్గా గుర్తుండట్లేదు అన్నట్లు కూడా పేషెంట్లు అనేది చెప్తూ ఉంటారనమాట. మూడు స్వింగ్స్ చాలా ఎక్కువ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ దాంతో సహా స్కిన్ అనేది డ్రై అనిపిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్లీ మనం వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవుతుంది, కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం సమ్మర్ సీజన్ ఉన్న ఏ సీజన్ ఉన్న వాళ్ళ స్కిన్ అనేది డ్రై అనిపించడం జరుగుతూ ఉంటుంది, కొంచెం ఇచ్చింగ్ అనేది అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ దాంతో సహా ఏంటంటే కాన్స్టిపేషన్ రావడం. ఎందుకంటే ఇప్పుడు మనకు హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు బాడీలో జరుగుతున్న అన్ని ప్రొసీజర్స్ స్లో పడిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకు కాన్స్టిపేషన్స్ అనేది రావడం. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట. సో మలబద్ధకం కూడా మనం హైపోథైరాయిడ్ ప్రాబ్లంలో చూస్తూ ఉంటాము. అలాగే ఫీమేల్స్ ఉన్నారనుకోండి, ఫీమేల్స్లో పీరియడ్ ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. ఐదర్ వాళ్ళకు చాలా హెవీ బ్లీడింగ్ అనేది అనిపించడం జరుగుతుంది, లేదంటే సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతుంది అనమాట. రెగ్యులర్ డేట్కి రావడం అనేది ఉండదు. ఒక 10 days ఎక్కువ అయిపోవడం, 15 days ఎక్కువ అయిపోవడం. కొంతమందికి చాలా వాళ్ళు లేట్ చేశారు, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదంటే ఒక 5 months 4 months వరకు కూడా వాళ్ళకు పీరియడ్స్ రాకపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లం హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేషన్లో కూడా ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓవ్యులేషన్లో ప్రాబ్లం అంటే సంతానాలేమి ప్రాబ్లం అనేది రావడం, ఫీమేల్స్లో ఎగ్స్ అనేది కరెక్ట్గా ఉత్పత్తి అనేది అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తుంటాము. కాళ్ళలో కొంచెం వాపులా వచ్చినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అండ్ వాయిస్ కొంచెం చేంజ్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఫీమేల్కి వచ్చిందనుకోండి, సో కొంచెం మేల్ లాగా వాయిస్ వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ నేను చెప్పిన ఈ సిమ్టమ్స్లలో మీకు ఒక 2-3 సిమ్టమ్స్ కూడా కనబడుతున్నాయి అంటే వెంటనే డాక్టర్కి కలవాలి, లేదంటే వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, థైరాయిడ్ చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకొని డాక్టర్ దగ్గర విజిట్ అవ్వాలన్నమాట. అందరికీ రావు, 2-3 వచ్చినా కూడా మనం టెస్ట్ చేసుకొని దానికి క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఓకే అంటే ఇది కంపల్సరీ రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ డిసీజ్ ఉన్నా కూడా అది మెయిన్ మూల కారణం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డిసీజ్ హైపోథైరాయిడ్లో ఏముంటుందంటే, ఒకవేళ మీకు ఆటోఇమ్యూన్ కండిషన్ మూలన వచ్చిందనుకోండి, సో అలాంటప్పుడు ఏంటంటే హాషిమోటో థైరాయిడైటిస్ అనే ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం మూలన మీకు హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. దానికి డయాగ్నోస్ చేయాలంటే మళ్ళీ మనం యాంటీ-TPO అనేది ఒకటి టెస్ట్ చేస్తామన్నమాట. ఆ టెస్ట్లో మనకు తెలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో సహా ఏంటంటే కొంతమందికి నార్మల్ థైరాయిడైటిస్ అనేది అవ్వడం జరుగుతుంది. థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్లో ఇన్ఫెక్షన్ మూలన ఏదైనా వాపు అనేది రావడం జరుగుతుంది. ఆ వాపు మూలన ఈ థైరాయిడ్ కరెక్ట్గా పనిచేయదన్నమాట. సో మనం ఆ వాపుకి అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మళ్ళీ థైరాయిడ్ అనేది నార్మల్ ఫంక్షనింగ్లో రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకు ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. సో ఆపరేషన్ జరిగి థైరాయిడ్ తీసేస్తారు పూర్తిగా. థైరాయిడ్ తీసి అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. బర్త్ డిఫెక్ట్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకు థైరాయిడ్లో ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ కొంతమంది వితౌట్ థైరాయిడ్ గ్లాండ్ పుడతారనమాట. సో వెంటనే వాళ్ళకు లక్షణాలు అనేది కనబడవు, కొంచెం లేట్గా కనబడుతుంది. సో అలా చిన్నపిల్లల్లో మనం ఎలా చూసుకోవాలి, చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చిందా లేదా అన్నట్లు ఎలా చూసుకోవాలంటే వాళ్ళకు కొన్ని డిఫరెంట్ లక్షణాలు అనమాట. ఆ టంగ్ అనేది వాళ్ళకు కొంచెం పెద్దగా అయిపోవడం జరుగుతుంది అనమాట. ఊక టంగ్ అనేది బయట తీస్తూ ఉంటారనమాట వాళ్ళు. అండ్ దాంతో సహా వాళ్ళ స్కిన్ అనేది కొంచెం ఎల్లో అవ్వడం జరుగుతుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇది జాండీసా అని. ఎందుకంటే జాండీస్ ఉంటే
స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఐస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కానీ థైరాయిడ్లో ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో స్కిన్ కలర్ మాత్రం కొంచెం ఎల్లో ఉంటుంది అని ఐస్ వైట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో సహా ఏంటంటే డెవలప్మెంటల్ డిలేస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. డెవలప్మెంటల్ డిలేస్ అంటే ఇప్పుడు టీతింగ్ అనేది పళ్ళు అనేటివి రావడం అది కొంచెం లేట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే అన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి లక్షణాలు చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో అంటే వెయిట్ కూడా చాలా వరకు లాస్ అయిన వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం సార్. అంటే వాళ్ళని అంటే ఏ టైప్ అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అంటే థైరాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ గెయిన్ అయినప్పుడు అంటే రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఇప్పుడు రెండు దాంట్లో డిఫరెన్స్ ఏంటి అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు వెయిట్ పెరుగుతున్నప్పుడు ఏ రకమైన థైరాయిడ్ వస్తుంది అని చూసుకుంటే, వెయిట్ పెరుగుతుంది అంటే హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అదే వెయిట్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా తక్కువ అవుతుంది అంటే దానికి హైపర్ థైరాయిడ్ అనేది రావడం జరిగింది అన్నట్లు చెప్పొచ్చు మనం. సో ఓన్లీ వెయిట్ గెయిన్తో కానీ లేదంటే వెయిట్ లాస్తో కానీ మనం డయాగ్నోస్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవుతుంది అనుకోండి అన్ఎక్స్ప్లెయిన్డ్గా, అప్పుడు మీకు షుగర్ వల్ల కూడా కావచ్చు. సో ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంది అంటే వెంటనే మనం థైరాయిడ్ అనేది టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్లో మనకు డిఫరెన్స్ అంటే చూడండి, ఒకటి హైపర్ థైరాయిడ్, ఇంకొకటి హైపోథైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. సో హైపోథైరాయిడ్లో నేను కొన్ని లక్షణాలు మీకు చెప్పాను, ఆ లక్షణాలు రివర్స్గా హైపర్ థైరాయిడ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేడి కొంచెం కూడా భరించలేకపోతారు, హైపోథైరాయిడ్లో వాళ్ళకు చలి భరించలేకపోతారు. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే వాళ్ళు బక్కగవుతూ ఉంటారు, హైపోథైరాయిడ్లో వాళ్ళు లావు అవుతూ ఉంటారు. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే వాళ్ళకు యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ అంటే గుండెదడ రావడం, టెన్షన్ అనిపించడం అలాంటిది హైపర్ థైరాయిడ్లో రావడం జరుగుతూ ఉంటుంది. హైపోథైరాయిడ్లో ఏంటంటే హార్ట్ బీట్ స్లో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ఈ కళ్ళు బాల్స్ ఉంటాయి కదా, సో ఇవి బయటికి వచ్చినట్టు కనబడుతుంటుంది అనమాట. ముందు మీరు ఆ పేషెంట్తో మాట్లాడుతుంటే మనకు అనిపిస్తుంది వాళ్ళ కళ్ళు కొంచెం బయటికి ఉన్నాయి, పెద్దగా కనబడుతున్నాయి అన్నట్లు ఉంటుంది అనమాట. సో అది మనం హైపర్ థైరాయిడ్లో చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలా హైపర్ థైరాయిడ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇది మేల్ పేషెంట్స్లో చూస్తాము, హైపోథైరాయిడ్ ఎక్కువగా ఫీమేల్ పేషెంట్స్లో చూస్తాము. అండ్ ఈ రెండు దాంట్లో కంపేర్ చేసుకున్నాము, ఏ థైరాయిడ్ ఎక్కువగా వస్తుంది అంటే 90% కైనా ఎక్కువ హైపోథైరాయిడే మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే హైపోథైరాయిడ్ అనబడే వ్యాధికి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి మెడికేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మెడిసిన్స్ తీసుకుంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం కూడా మనకు చాలా మటుకి ఉంటుందన్నమాట. సో ఇమీడియట్లీ ఒకవేళ మీకు కొన్ని రోజుల నుంచి ఒక 2 to 3 years నుంచే ఉందంటే ఇమీడియట్లీ మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. అండ్ లైఫ్ లాంగ్ మీరు మందులు వాడాల్సిన అవసరం అనేది రాదు. కొన్ని రోజులు మందులు హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి దానికి ఈజీలీ మనం బంద్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట. ఇంకా ఇన్ కేస్ అంటే థైరాయిడ్ అంటే నెగ్లెక్ట్ చేస్తే అంటే కాంప్లికేషన్ పరంగా ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్? ఒకవేళ మనం థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేసినాము అలాంటప్పుడు ఏంటంటే డిఫరెంట్ రకాల కాంప్లికేషన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకు గొయిటర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. గొయిటర్ అంటే ఈ ఏరియాలో గొంతులు అనేది కొంచెం లావుగా అయిపోవడం, స్వెల్లింగ్ అనిపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానికి మనం గొయిటర్ అన్నట్లు చెప్తాము. సో ఇలా మనకు గొయిటర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మ్యాగ్జెడిమా కోమా అన్నట్లు ఒక పరిస్థితి, ఒక డిఫరెంట్ రకమైన డిసీజ్ అనమాట. అది అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు మ్యాగ్జెడిమా కోమా కూడా పేషెంట్కి రావచ్చు. అలాగే వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి థైరాయిడ్ ఉంది వాళ్ళు రెగ్యులర్ బేసిస్ మీద కాల్షియం కూడా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చెక్ చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళకు తక్కువ ఉందంటే అది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో కాల్షియం డెఫిషియన్సీస్, ఇతర డెఫిషియన్సీస్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క వ్యాధి అనేది
అనేది మనకు వేరే చాలా వ్యాధులకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అది హార్ట్ డిసీజ్తో సహా, మనకు జాయింట్ పెయిన్స్తో సహా అండ్ గాయిటర్తో సహా మనకు చాలా రకాల డిసీజెస్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట, ఒకవేళ థైరాయిడ్ని మనం కంట్రోల్లో తీసుకోక రాకపోతే. ఇన్ కేస్ అంటే థైరాయిడ్ ఉంటే కంపల్సరీ పీసీఓడికి దారి తీస్తుంది అంటే సంతానలేమికి, ఇది ఎలా అంటారు? ఇది ఎలా ఉంటుందంటే అండి, థైరాయిడ్ ఉంది అండ్ థైరాయిడ్కి మనం మందులు వాడుతున్నాము అండ్ కంట్రోల్ ఉంది అంటే ప్రాబ్లం మనకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ అలా ఉండదు. కానీ కొంతమంది తప్పు ఏం చేస్తారంటే, ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళినాం, మందులు తీసుకున్నాం, డాక్టర్ సాబ్ ఏం చెప్తారు, లైఫ్ లాంగ్ వాడాలండి ఇది అంటారు. 3 months తర్వాత టెస్ట్ చేయించండి. 3 months తర్వాత వాళ్ళు టెస్ట్ చేపిస్తారు. ఆ మందులు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్లో వస్తుంది అనమాట. 3 months తర్వాత రిపోర్ట్ నార్మల్ ఉంది అని అనిపిస్తుంది. నార్మల్ వచ్చేసింది కదా, ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాలి అని కొంతమంది ఏం చేస్తారు, మందులు మానేస్తారు, ఎందుకంటే నార్మల్ వచ్చింది అని. కొంతమంది ఏం చేస్తారు, చాలా నార్మల్ అయింది కదా, ఇప్పుడు ఇదే మందులు కంటిన్యూ చేద్దాం, డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్దాం. సో ఇలా చేయడం మూలన ఏమవుతుంది, పూర్తిగా మానేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి, అదే కంటిన్యూ చేయడం మూలన ఏంటంటే అది ఇంకా తక్కువైపోవడం జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్ చెకప్ చేసుకోకుండా మనం సెల్ఫ్గా అదే మందులు వాడుతున్నప్పుడు మన హార్మోన్స్ మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. ఇలా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు మీకు సంతానలేమి ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ సంతానలేమి ప్రాబ్లం అంటే ఓన్లీ పీసీఓడి మూలన కాదు, ఇది ఓవ్యుల్యూషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల మీకు సంతానలేమి ప్రాబ్లం అనేది వస్తుంది, ఇన్ఫర్టిలిటీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంది అంటే రెగ్యులర్ చెకప్ చాలా అవసరం అండ్ రిపోర్ట్స్ పరంగా మెడిసిన్స్ చేంజ్ చేయడం చాలా అవసరం. అండ్ అదా చెయ్యకపోతేనే వాళ్ళకు ఈ సంతానలేమి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అది మెన్సెస్ హెవీగా రావడం, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అనిపించడం అలాంటిది ఉంటుంది అనమాట. సో బెటర్ ఏంటంటే, ఒకసారి డయాగ్నోజ్ అయింది లేదంటే మీకు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, స్పెషల్లీ మీ ఏజ్ తక్కువ ఉంది, ఇంకా పెళ్ళి కాలేదు అంటే బెటర్ టు స్టార్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనమాట. హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ 100% సేఫ్. మన మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేయవచ్చు, చిన్న పిల్లలతో సహా ముసలోళ్ళు కూడా హోమియోపతి మందులు మనం యూస్ చేయవచ్చు. దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అండ్ వేరే మందులు ఒకవేళ హార్ట్ది మందులు వాడుతున్నారు, బీపీ వాడుతున్నారు, లేదంటే డయాబెటీస్ది మందులు వాడుతున్నారంటే ఆ మందులతో సహా మన మందులు ఈజీలీ వాడవచ్చు. 100% సేఫ్ ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అన్నమాట. పీసీఓడికి అంటే పీసీఓఎస్కి అంటే రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? పీసీఓఎస్ ఏంటంటే అండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ఇంకొకటి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో డిసీజ్లో ఒకటే ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సిండ్రోమ్ అని ఎక్కడ మనకు పదం వస్తుంది, అక్కడ కలెక్షన్ ఆఫ్ డిసీజెస్ అనమాట. అంటే 2-3 ప్రాబ్లమ్స్ వాళ్ళకు రావడం జరిగితే మనకు సిండ్రోమ్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్లో సిండ్రోమ్లో మనకు లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి వీళ్ళకు పీసీఓడి ఉండొచ్చు అని చూస్తే, ఈ మధ్యకాలంలో పీసీఓడి చాలా కామన్ అయిపోవడం జరిగింది. అండ్ 10th ఇంటర్ పిల్లలకి కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట. 4 లేడీస్లో 3 ఉండడం జరుగుతుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనమాట. అంటే పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడం, స్టార్టింగ్లో హెవీ బ్లీడింగ్ అవ్వడం, దాని తర్వాత కొన్ని నెలలు పాస్ అయిపోయిన తర్వాత ఏంటంటే స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం, అంటే చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ డిలే అవుతూ ఉంటుంది అనమాట. దీనికి మనం కరెక్ట్గా మందులు వాడుకోలేదనుకోండి, అలాంటప్పుడు మేము మా దగ్గర వచ్చిన పీసీఓడి కేసెస్ చూసినాము, మెడిసిన్ ఇండ్యూస్డ్ పీరియడ్స్ మాత్రమే వస్తుంది. అంటే వాళ్ళకు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే, హార్మోన్ మందులు తీసుకుంటేనే పీరియడ్స్ రావడం జరుగుతుంది, లేదంటే రాదు. అది 5 months అయిపోయినివ్వండి, 10 నెలలు అయిపోయినివ్వండి, వాళ్ళకు పీరియడ్స్ అనేవి రావు అనమాట. సో ఆ పరిస్థితికి మనం తీసుకువెళ్ళకూడదు. ఇనీషియల్ స్టేజెస్లోనే హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ పీసీఓడి మనం యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనమాట. దాని తర్వాత ఏంటంటే
వీళ్ళకు హెరుసిటిజం అనేది ఉంటుంది. హెరుసిటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అది మనకు అప్పర్ లిప్ పైన అయినా కావచ్చు, చిన్ మీద అయినా కావచ్చు, లేదంటే చెస్ట్ మీద అయినా కావచ్చు, అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద ఎక్కువగా హెయిర్ వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. హెరుసిటిజం అంటాము. సో ఫీమేల్స్లో ఇదొక చూస్తాము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో మనం పింపుల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఫేషియల్ పింపుల్స్, యాక్నెస్ అంటాం దానికి. సో అది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో సహా వాళ్ళు కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారనమాట. సో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో సహా కొంచెం హెయిర్ ఫాల్ అనేది రావడం జరుగుతుంది, మూడ్ స్వింగ్స్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది, బికాస్ హార్మోన్స్ కరెక్ట్గా ఉండవు. సో ఇలాంటి లక్షణాలు ఒకవేళ కనబడుతున్నాయి అంటే వాళ్ళకు పీసీఓడి ఉంది అన్నట్లు మనం డౌట్ చేసుకోవచ్చు. అండ్ దానికి మనం టెస్టులు చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అనే యూఎస్జీ అబ్డామిన్ పెలిస్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకుంటే ఆ టెస్ట్లో ఒకవేళ పీసీఓడి వచ్చింది అండ్ లక్షణాలు కూడా మీకు కనబడుతున్నాయి అంటే యూ హ్యావ్ ఎ పీసీఓడి అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ పీసీఓడియే ఇప్పుడు సంతానలేమి ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ అనేది అవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఒక 100 పేషెంట్స్ మా దగ్గర వస్తున్నారు సంతానలేమి ప్రాబ్లంతో అంటే వాళ్ళలో 50% జనాలకు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది అండ్ ఏజ్ తక్కువ ఉంది, పెళ్ళి కాలేదు, లేదంటే ఓన్లీ 1 ఇయరే అయింది, పెళ్ళి అయ్యి 2 ఇయర్స్ అయింది, వెంటనే మీరు ఏం డిస్టర్బ్ కాకుండా హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి. డెఫినెట్లీ ఈ ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోయి సంతానం అనేది పుట్టినట్టు మనం మెడిసిన్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఓకే అండి. అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అంటే తీసుకునే ఫుడ్ పరంగా అంటే డైట్ పరంగా ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు? ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే గైట్రోజెనిక్ ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. గైట్రోజెనిక్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మెయిన్లీ క్యాబేజ్ ఉంది అండ్ కాలీఫ్లవర్ ఉంది అండ్ హై ఫైబర్ డైట్ ఉంది. సో అవి మనం కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ కొంచెం గడ్డ అని చెప్తూ ఉంటాం మనం. సో చామగడ్డ, ఆలుగడ్డ, సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ హై ఫైబర్ డైట్ ఎందుకు వద్దు అంటాము, ఎస్పెషల్లీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఎందుకు వద్దు అంటామంటే మార్నింగ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్ బిఫోర్ ఫుడ్ అనేది వేసుకుంటాము. సో ఈ హై ఫైబర్ డైట్ మూలన ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అనేది కరెక్ట్గా మన పేగుల్లో అబ్జార్బ్ అవ్వడం అనేది జరగదు. సో దాని మూలన మళ్ళీ మన హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ దీంతో సహా ఏం చేయాలంటే మనం వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే నాట్ ఓన్లీ వాకింగ్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా. యాక్టివ్గా ఉండకపోతే మీ ఒబేసిటీ అనేది తక్కువ అవ్వదు, వెయిట్ అనేది తక్కువ అవ్వదు. మళ్ళీ వెయిట్తో థైరాయిడ్ లింక్ అయి ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్నారంటే థైరాయిడ్ ఈజీలీ మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. వెయిట్ అలాగే లావుగున్నారు మీరు అంటే థైరాయిడ్ కూడా తక్కువ అవ్వడం, కష్టం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పీసీఓడి కూడా తక్కువ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. చాలామంది లేడీస్ ఏం చెప్తూ ఉంటారంటే మేము చేసే పనులే మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా అందులోనే అలసిపోతాం మేము అని చెప్తూ ఉంటారనమాట. సో రెగ్యులర్ మీరు పని చేస్తూ ఉంటారు, అది బాడీకి అలవాటు ఉంటుంది. అలవాటుకైనా కొంచెం ఎక్కువ పని చేస్తేనే మన బాడీకి వెయిట్ తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. పీసీఓడి గురించి, థైరాయిడ్ గురించి, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి డాక్టర్ స్టైల్.